హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మిస్యాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను యూట్యూబ్ మొదలుపెట్టిన కాడి నుంచి నేను చేసిన వీడియోస్ మొత్తం కూడా డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ మొదలుపెట్టి సంవత్సరం అయ్యాక మన ఛానల్ అయితే సక్సెస్ అవ్వకపోతే మాత్రం యూట్యూబ్లో ఉన్న వీడియోస్ మనకు వచ్చిన వాచ్ టైం మొత్తం కూడా ఖచ్చితంగా డిలీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. సంవత్సరం అయినా ఛానల్ సక్సెస్ అవ్వలేదని ఛానల్ అయితే వదిలేయటం కానీ ఛానల్ ఆపేయటం కానీ అలాంటివి చేయకూడదు. కాబట్టి ఈ సంవత్సరం కూడా నేనైతే ఛానల్ రన్ చేసి ఎక్కడి వరకే ఛానల్ వెళ్ళొద్దు అనేది ఈ సంవత్సరం కూడా చేయాలని ఆలోచనతో ఉన్నా. ఎందుకంటే ఓడిపోవటం గెలవటం అనేది కామం, కానీ ఓడిపోయాం కదని మళ్ళీ ఈ సంవత్సరం మానేయటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇంకా ఈ సంవత్సరం మెరుగుపరిచి ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లాలని నా ఆలోచన. దానికి మీ అందరి సహకారాలు, మీ అందరి ఆలోచన, మీ అందరి విధానం కావాలి కనుక ఈ సంవత్సరమైనా నా ఛానల్ సక్సెస్ కావాలని, కొత్త సంవత్సరం ఆశీస్సులు కావాలని కోరుకోవడం. అయితే ఛానల్ సక్సెస్ అవడానికి, ఛానల్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మనం ఛానల్ పెట్టాక 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి. దానికి తోడు మనం రీచ్ అవ్వాలి. 4000 గంటలని మనం అయితే ఛానల్లో రీచ్ అవ్వాలి. అలా రీచ్ అయితేనే మన ఛానల్లో సక్సెస్ అయినట్టు. మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఏదో విధంగా మనం వచ్చారు, కానీ వాచ్ టైం అయితే రాలేదు. ఆ వాచ్ టైం రావడం అనేది చాలా కష్టం. దాన్ని ఎలా రీచ్ అవ్వాలో ఏంటనేది ఈ సంవత్సరమైనా సరే మనం ఆలోచించి రీచ్ అవ్వాలనేది నేనైతే అనుకుంటున్నా. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ అయిన పని ఏం కాదు. టైం కావాలి, చాలా టైం పెట్టాలి. కాకపోతే కొత్తగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీ పని మీరు చేసుకుంటూనే యూట్యూబ్ చేసుకుంటే బెటర్. ప్రత్యేకంగా యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యి యూట్యూబే చేయాలి అనుకుంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ఎలాగైనా అవ్వచ్చు. ఒక్కొక్కరికి 4 నెలలకి అయింది, ఒక్కొక్కరికి సంవత్సరానికి అయింది, ఒక్కొక్కరికి 5 నెలలకి అయింది. వాళ్ళు చేసే కంటెంట్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరంలో నేర్చుకుంటాం, కానీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సంవత్సరంలో చాలా నేర్చుకున్నాం. అలా నేర్చుకున్నాయి ఈ 2025 మనం అయితే ట్రై చేయడానికి 2025 నుంచి నేనైతే ఒకే కంటెంట్ మీద వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఆ కంటెంట్ ఏంటి అనేది అందరికీ కూడా నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. అది రాబోయే రోజుల్లో ఏ కంటెంట్ మీద వెళ్తానో ఏంటి అనేది ఆ వీడియో కూడా చేసి మీ అందరికీ వీడియో దాని గురించి మొత్తం అయితే చెప్తాను. యూట్యూబ్ ఛానల్ పెట్టేవారు ఎవరైనా ఉంటే యూట్యూబ్ గురించి ముందు పూర్తిగా తెలుసుకుని యూట్యూబ్ ఛానల్ పెడితే బెటర్. యూట్యూబ్ ఛానల్ అనేది చాలా రూల్స్ ఉంటాయి, చాలా కఠినమైన రూల్స్ ఉంటాయి. అట్లన్నిటిని కూడా పాటిస్తేనే మనకి యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. అలా యూట్యూబ్ సపోర్ట్ చేసిన విధానం, యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా నడిచిన యూట్యూబ్ అయితే మన వీడియోస్కి సపోర్ట్ చేయడం కూడా చాలా తక్కువ ఉంటుంది. యూట్యూబ్ గురించి నా ఉద్దేశం అయితే పూర్తిగా తెలుసుకొని యూట్యూబ్లోకి రావడం అనేది కొంచెం కష్టపడి చేసిన వీడియోస్ డిలీట్ అయితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ అయితే ఖచ్చితంగా సంవత్సరమైన సందర్భంలో డిలీట్ అయిపోవడం అయితే ఖచ్చితంగా డిలీట్ అయిపోతాయి. నేను వీడియోస్ అయితే కొత్తగా రన్ చేసి ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా నేర్చుకొని ఈ 2025లోనైనా నా వీడియోస్ సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాలని మీ అందరూ మీ అందరినీ కోరుకుంటున్నాను. అలా వీడియోస్ ఏంటంటే ఈ 2025లోనైనా నా వీడియోస్ రీచ్ అయ్యి నాకు 4000 గంటలు రావడానికి మీ అందరు సహకారం అందిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. బాయ్.